చంద్రబాబు గారు 100% లేదు 200%, 1000% కూడా మాట తప్పే నాయకుడే, ప్రజలను మోసం చేసే నాయకుడే, మాట మీద నిలబడిన నాయకుడే, అబద్ధాలు ప్రచారం చేసే నాయకుడే, తప్పులు మాట్లాడే నాయకుడే, దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగే నాయకుడే. ఉదాహరణలతో సహా చంద్రబాబు చేస్తున్న పనులు ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే అమరావతి రాజధాని నేను గొప్పగా నిర్మిస్తాను, నాకు 50,000 ఎకరాలు భూములు కావాలి అని 2014 నుండి 19 మధ్యలో రైతుల దగ్గర నయాన్నో భయాన్నో భూములు లాక్కున్నావు. భూములు తీసుకున్న రైతులకు గొప్పగా ఆ ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పావు, ఫ్లాట్ ఇస్తానని చెప్పావు. ఇప్పటి వరకు ఆ ప్లాట్లు ఇవ్వకపోగా చెరువుల్లోనూ లేకపోతే నదులకు వెంట లేకపోతే నీ ఇష్టం వచ్చిన ముంపు ప్రాంతాలలో మీకు ప్లాట్లు ఇస్తాను, అది కూడా లాటరీ పద్ధతిలో ఎక్కడొస్తే అక్కడ తీసుకోవాలి అంటే నిజంగా నువ్వు మోసం చేస్తున్నావా లేదా ప్రజల్ని? సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు. ఏబిఎన్ రాధాకృష్ణకి నీకు కావాల్సిన వాళ్ళకైతే నచ్చిన చోట వాళ్ళు అడిగిన చోట ప్లాట్లు ఇస్తావు, రైతులకు మాత్రం ఎక్కడ ప్లాట్ ఇస్తే అక్కడ పోయి తీసుకోవాలా? వాళ్ళ భూముల్లో వాళ్ళు ఇచ్చిన భూముల్లో వాళ్ళ భూమిని అభివృద్ధి చేసి వాళ్ళకి ఆ భూముల్లో ప్లాట్లు ఇవ్వాలి. అంతేగాని నీకు నచ్చిన చోట ప్లాట్ ఇస్తానంటే అది ఎలా వీలవుతుంది? లేదు, వాళ్ళ భూముల్లో ఇవ్వకపోయినా మంచి ప్రాంతంలో నివాసయోగ్యమైన ప్రాంతంలో ఇవ్వాలి. నేను చెరువు నీళ్ళల్లో ఇస్తాను లేకపోతే గుంటల్లో ఇస్తానంటే ఒక రైతు అలాగే కదా చచ్చిపోయింది. గత 2 నెలల క్రితం ఆ రైతు చనిపోయింది దేనికి? మీరు చెరువుల్లో ప్లాట్ ఇచ్చారనే ఆవేదనతో ఆయన గుండె నొప్పి వచ్చి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోవటం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణకైతే నీరుకొండలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొడుకు కూతురు 5.39 ఎకరాలు సిఐడిఐకి అప్పగించారు. ఫలితంగా వెస్ట్ బైపాస్ పక్కనే 1500 గజాల చొప్పున 1000 గజాల చొప్పున మరో 2 నివాస ప్లాట్లు కేటాయించారు. సాక్షి పేపర్లో కథనం కూడా వచ్చింది. నిన్న రాజధాని రైతులు మూకుమ్మడిగా రెండోసారి ల్యాండ్ పూలింగ్ అంటే రెండోసారి భూమి అని కావాలని మన దగ్గరకు వస్తే ఖచ్చితంగా మనం ఇవ్వకూడదు అని ఉండవల్లిలో రాజధాని రైతులంతా కూడా శపథం చేశారు, ఓట్టేసుకున్నారు. అందరూ రండి మీటింగ్కి, ఈ నెల 20వ తేదీన సభకు అందరూ తరలిరండి, భూ సమీకరణకు మేము వ్యతిరేకం, చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడు, తన స్వార్థం కోసం రైతుల మధ్య చిచ్చు పెడుతున్నాడు, వర్గాల వారిగా విడగొట్టి దౌర్జన్యం చేస్తున్నాడు, ప్రజాస్వామ్యంలో ఇలా చేయటం తగదు అంటూ రైతులు ఉండవల్లిలో రాజధాని రైతులు తీర్మానాన్ని చేయటం జరిగింది. దీన్ని బట్టి చెప్పండి, రాజధాని అభివృద్ధి చేస్తాను 50,000 ఎకరాలు కావాలన్న ఈ పెద్ద మనిషి, ప్లాట్లు అభివృద్ధి చేసి మీకు ఇస్తాను మీరు కోటీశ్వరులు అయిపోతారు అని నమ్మబలికిన ఈ పెద్ద మనిషి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తూ నీకు కావాల్సిన వాళ్ళకి నచ్చిన చోట ప్లాట్లు ఇస్తూ రైతులను మాత్రం మోసం చేస్తారా? చంద్రబాబు అంటే మోసం, చంద్రబాబు అంటే అబద్ధాలు, చంద్రబాబు అంటే నయవంచన, చంద్రబాబు అంటే అబద్ధపు ప్రచారాలు. ఇదే కదా జరుగుతున్నది రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడంటాడు, అసెంబ్లీలోకి వస్తే 6 లక్షల కోట్లే మొత్తం అప్పు అంటాడు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఎక్కువగా ఈయనే చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటాడు. నేను సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు చెప్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదని 2 చేతులు పైకెత్తేస్తాడు. ఇదంతా మోసమే కదా, ఇదంతా దగానే కదా. ప్రజల్ని చంద్రబాబు నాయుడు పక్కాగా మోసం చేస్తూ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఆయన ఈరోజు ఎంచక్క దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు, తన వాళ్ళకు దోచిపెట్టేదానికి ప్రయత్నిస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఈయన ఏమీ చేయట్లేదని మరోసారి క్లియర్గా అర్థమవుతా ఉంది.